ఆదిలాబాద్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో డీజీపీ శివధర్ రెడ్డి ఆపరేషన్ జ్వాలా ఖాకీ కిడ్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపిల్లలకు ధైర్యం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఆపరేషన్ జ్వాలా ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఖాకీ కిడ్స్ కార్యక్రమాన్ని అభినందించారు. విద్యార్థులతో ట్రాఫిక్ నియమ నిబంధనలు, సైబర్ క్రైమ్ నేరాలు జరగకుండా అరికట్టేందుకు అవగాహన కల్పించినట్లుగా తెలిపారు. ఆపరేషన్ జ్వాలలో భాగంగా మీరు చేసినటువంటి ప్రదర్శన చాలా గొప్పగా ఉంది. మిమ్మల్ని చూసి వేరే అమ్మాయిలు కూడా, లేడీస్ కూడా గర్వపడ్డట్టు ఉంది. మీ అందరికీ నా అభినందనలు. మీ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ముందు కూడా మంచి స్థాయిలోకి వెళ్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. అట్లానే హాకీ కిడ్స్ కూడా ఇవాళ మీరు ఇంటర్మీడియట్ పేర్లు చూసిండొచ్చు. మీ జిల్లా సంబంధించిన నేను మార్నింగ్ చూసినాను. చాలా మంది అసలు అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు. ఈ మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళలో టాపర్స్లలో. అంటే మీకు ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్టు, చాహట్ ఫాతిమా చెప్పినట్టు మనం ఎక్కడ వెనుకబడలేము. అంటే అమ్మాయిలు ఎక్కడ కూడా వెనుకబడి లేరు. అందరికంటే ముందు వాళ్ళందరికీ మించిపోతారని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్ అది. కాబట్టి మీరందరూ కూడా అట్లా ముందు కూడా అట్లా అవుతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. गर्ल्स की కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి సార్. అంటే వాళ్ళ ఇట్లా స్ట్రీట్ फाइट మేబీ వాళ్ళకి అంత नहीं होगा, बट हमारा मेन उद्देश्य क्या था कि इनको थोड़ा कॉन्फिडेंस आएगा सर. थोड़ा कॉन्फिडेंस रहेगा तो खुद अपनी सेफ्टी के लिए और अपनी आवाज़ उठा सकते हैं सर. वही एक मेन इनके साथ हमने स्टार्ट किया था. लगभग 10,000 गर्ल्स की गवर्नमेंट स्कूल 10,000 గవర్నమెంట్ స్కూల్స్కి 135 స్కూల్స్లో మనం ఈ ట్రైనింగ్ ఇప్పించాము సార్. ఈ స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇదే స్కూల్ మళ్ళీ మనం టార్గెట్ చేస్తాము సార్. సో దట్ ఇంకా పర్ఫెక్ట్ అవుతారు సార్. ఇప్పుడు 10 days ఇచ్చాము సార్, మళ్ళీ 10 days వీళ్ళకి ఇస్తాము సార్. సో దట్ మళ్ళీ వీళ్ళ ఇంకా ట్రైన్ అవుతారు సార్. ఇది కాకుండా ఖాకీ కిడ్స్ ప్రోగ్రామ్ సార్, అది కూడా స్టార్ట్ చేశాము. ప్రతి మండల్ ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేశాము సార్, కొత్త కానిస్టేబుల్. అతనికి ట్రైనింగ్ ఇచ్చి సైబర్లో అండ్ ట్రాఫిక్ రూల్స్కి ట్రైనింగ్ ఇచ్చి అతను ఒక వారంలో 3 స్కూల్స్ విజిట్ చేస్తారు సార్, అండ్ ఒక విలేజ్ విజిట్ చేస్తారు. స్కూల్ విజిట్ చేసి పిల్లలకి ఒక్కొక్క క్లాస్ పోయి సార్, ఏదైనా అందరికీ ఇట్లా కల్ప కూర్చోకుండా వాళ్ళకి ఒక్కొక్క క్లాస్ విజిట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్రాఫిక్ రూల్స్ ఏంటి, ఎట్లా ఫాలో చేయాలి, హెల్మెట్ గురించి, జెబ్రా క్రాసింగ్ గురించి, ఆ డబల్ డివైడర్ లైన్ గురించి అన్ని వాళ్ళకి అవగాహన ఇస్తారు. సో వాళ్ళ పిల్లలు మన కోసం, పోలీస్ కోసం నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర పోయి, రిలేటివ్స్ దగ్గర పోయి